హాయ్ అండి, ఈరోజు ఆవకాయ బిర్యానీ చేస్తున్నాను. దానికోసమని బాస్మతి రైస్ ఒక కప్పు తీసుకున్నానండి. దీన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని వాష్ చేస్తానండి. ఒక్కసారే చేసుకోవాలి, ఎక్కువగా చేయొద్దు. ఒక్కసారి వాటర్ తీసేసి రైస్ వండడానికి వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాలండి. 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఇలాచి, లవంగ, సాజీర, భోజవారాకు పట్ట కొంచెం వాటర్లో వేయాలండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. బాగా మసిలిన తర్వాత రైస్ వేయాలండి. మసిలే వరకు చూద్దాం. రైస్ వేస్తున్నాను. నీళ్ళు మసులుతున్నాయి. రైస్ వేస్తున్నాను. ఇప్పుడండి బిర్యానీ ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేయాలి. సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాను. ఆ తర్వాత గరం మసాలా అన్నీ వేస్తున్నాను. తర్వాత 2 ఆకులు వేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి అండి. ఇప్పుడండి ఆనియన్స్ వేగుతున్నాయి. ఆనియన్ వేగేటప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 కలిపి వేస్తున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దీనికి సరిపడా సాల్ట్ అండి. కొద్దిగానే వేసుకోవాలి. మామిడికాయ పచ్చడిలో కూడా ఉంటుంది కాబట్టి దీనికి కొద్దిగానే వేస్తున్నాను. ఆల్రెడీ అన్నంలో కూడా వేసాను. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ అండి, 1 స్పూన్. ఒక కప్పు పెరుగండి. పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మామిడికాయ పచ్చడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి మంచిగా. చూడండి, కొద్దిగా వాటర్ వేయాలి ఇందులో. వేసింది కొద్దిసేపు ఉడకనివ్వాలండి. రైస్ ఉడుకుతుందండి. 70% ఉడకనివ్వాలి. తర్వాత దాన్ని తీసి దాంట్లో వేద్దామండి. రైస్ ఒక 2 మినిట్స్ అయితే రైస్ అయ్యిందండి. వేద్దామంతా. కొద్దిగా నెయ్యి చల్లుకుందామండి. నెయ్యి చల్లుకొని పైనుంచి దమ్కు పెట్టేద్దామండి. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి పెట్టేయాలి. మూత పెట్టి 15 మినిట్స్ వరకు సిమ్లో పెడదామండి. చూద్దామండి బిర్యానీ ఎలా అయిందో. సూపర్, బాగా అయిందండి. ఎలా ఉందో నా రెసిపీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.